హలో, నమస్తే. పీఠాపురం గ్రామ ప్రజలకు నా నమస్కారము. మీ పీఠాపురం గ్రామ నియోజకవర్గంలోని ప్రజలు చాలా అదృష్టమైన వాళ్ళు. ఎందుకనగా అంటే పవన్ కళ్యాణ్ గారు మీ పీఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడం అంటే మీ పీఠాపురం నియోజకవర్గ ప్రజలు చాలా అదృష్టమైన ప్రజలుగా భావిస్తుంటాను. కనుక పవన్ కళ్యాణ్ గారు ఏమి ఆశించి రాజకీయాల్లోకి రాలేదు. కేవలం ఆయన నిష్పక్షపాతంగా ప్రజలకు ఏదో సహాయం చేయాలని రాజకీయాల్లోకి రావడం జరిగింది. కనుక మీరు దయ ఉంచి పీఠాపురం గ్రామ ప్రజలు పవన్ కళ్యాణ్కు గాజు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచుకున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు ఏ పదవి లేదు, ఏ పదవి వ్యామోహం లేదు, రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకోవాలనే ప్రీతమైన ఆశ లేదు. ఏమీ లేకుండానే ప్రజలకు ఎంతో కొంత ఆయన కష్టార్జితంతో కౌలు రైతులకైతేనే, అలాగే మామూలుగా పోలవరం నిర్వాసితులకు ₹1 విరాళంగా ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలానే రాజకీయాల్లోకి వచ్చి మీ పీఠాపురం ప్రజలకు ఎంతో మేలు చేయాలని ఏమీ ఆశించకుండా, ఏ పదవి లేకుండా కొన్ని కోట్లు ఖర్చు చేస్తున్నటువంటి నాయకుడు. దయ ఉంచి పీఠాపురం గ్రామ ప్రజలు పవన్ కళ్యాణ్ గారు మరీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటుంటాను. జై హింద్. ఓపెన్ చేయి, ఎట్లా చూద్దాం.